స్వాతి గారికి, అలాగే ఝాన్సీ గారికి, మంగమ్మ గారికి, ఏడుగొండల గారికి, రవి గారికి, నాగేశ్వరరావు గారికి, గౌతమ్కి, అలాగే సుధీర్ అన్నకి నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మనం మాట్లాడుకునేది ఫస్ట్ నుంచి మనం ఈ స్టేజీ కాడికి వచ్చిన కాంచి ఏం నేర్చుకున్నాం, ఎలా మాట్లాడాం అనేది నేర్చుకోవడానికి అనేది ఈరోజు చెప్పబోయే అంశం. ఈరోజు ఫస్ట్ రోజు రావటం నాకు ఇక్కడికి వచ్చేటప్పుడు ఫస్ట్ భయం అనేది అనిపించింది. ఇక్కడికి వచ్చాక మిమ్మల్ని అందరినీ చూశాక ఇంకా భయం అనిపించింది. వీళ్ళందరి ముందు నేను మాట్లాడగలుగుతానా, మాట్లాడలేమనా అనే ఫీలింగ్ అనేది ఏర్పడింది. తరువాత ఒక రోజు గడిచిపోయింది. ఆ రోజు అందరం పరిచయం చేసుకున్నాక ఆ ఫీలింగ్ అనేది పోయింది. పోయాక తర్వాత అందరూ మంచిగా అందరం కలిసి మాట్లాడుకున్నాము. తర్వాత సుధీర్ అన్న గారు ఫస్ట్ ఇట్లా మీరందరూ గ్రూప్ రావటమే ఇలా గ్రూప్ లాగా కూర్చొని అందరినీ పరిచయం చేసుకోండి అని చెప్పారు. అప్పటి నుంచి అందరం గ్రూపాల కూర్చొని మాట్లాడుకోవటం, వాళ్ళ గురించి మాట్లాడుకొని అందరం కలిసిమెలిసి ఉన్నాము. ఇక్కడికి వచ్చాక అదొకటి నేర్చుకున్నాము. తరువాత ఎవరు ఏ పొజిషన్ నుంచి ఎక్కడి నుంచి ఇక్కడికి దాకా వచ్చాము అన్నీ చెప్పుకున్నాము. ఒకళ్ళు బాధలన్నీ ఇక్కడికి వచ్చాక ఆ ఫీలింగ్స్ అన్నీ చెప్పుకొని అందరూ ఆ బాధలలోంచి బయటకు వచ్చినట్లుగా అనిపించింది ఇక్కడికి వచ్చాక చెప్పుకున్నాక. తరువాత తల్లిదండ్రుల గురించి, అలాగే ఫస్ట్ మంగమ్మ గారు వాళ్ళ అమ్మ గురించి చెప్పడంతో అందరూ ఎమోషనల్గా అయిపోయారు. తర్వాత నాకైతే అదే ఫీలింగు, అక్కడి నుంచి ఇంత దూరం వచ్చి ఇట్లా ఎలా ఉంది మంగమ్మ గారని ఇప్పటికీ అదే ఆలోచన వస్తూ ఉంటుంది. మంగమ్మ గారిని ఉదాహరణకు తీసుకొని ఈ స్థాయికి ఇలా వచ్చారని ముందు భవిష్యత్తులో ఇంకా ఎదగాలని, మేము కూడా అలాగే మారాలా అనే ఫీలింగ్ ఏర్పడింది. అలాగే ఝాన్సీ గారు ఏ స్థాయిలో ఉన్నది, వాళ్ళ పిల్లల్ని ఎలా చదివించింది, ఎంత కష్టపడింది అవన్నీ చెప్పారు. ఝాన్సీ గారిని కూడా చూసి చాలా నేర్చుకోవాలని నాకు అనిపించింది. స్వాతి గారు అలాగే చెప్పారు. వాళ్ళ అత్తగారు గురించి చెప్పారు. అత్త వాళ్ళు ఇట్లా ఉంటారా అని అనిపించింది, కానీ మా అత్తయ్య అట్లా అనుకోలేదు. కాకపోతే అత్త వల్ల కూడా ఇంత ఇబ్బంది పడ్డారని అనిపించింది. నాగేశ్వరరావు అన్న కూడా అన్నని చాలా ఇంప్రూవ్ మనం అందరం చూసి నేర్చుకోవాలా అన్న దగ్గర నుంచి. అలాగే ఏడుకొండల గారు కొంచెం ఇబ్బంది పడ్డారు. తర్వాత కొంచెం బాగానే మాట్లాడుతున్నారు. గౌతమ్ బాబు కొంచెం ఇంప్రూవ్ అయ్యి మాట్లాడాలని కోరుకుంటున్నాము మేము మా తరపున. ఇక్కడికి వచ్చాక ఈ ఫీలింగ్ అనేది పోయి ఈరోజు మా వార్డులో సభ ఏర్పాటు చేశారు, 99 రోజుల ప్రణాళిక అని. దాంట్లో మాట్లాడే సందర్భంలో నాకు ధైర్యం అనేది బాగా వచ్చింది. ఇంతకుముందు వాళ్ళ ముందు కూర్చోడానికే భయపడేది. అక్కడ జనం అందరూ ఉండేసరికి నాకు వాళ్ళ ముందు పోయి కూర్చుంటే వీళ్ళు ఏమనుకుంటారో అన్న ఫీలింగ్ ఏర్పడేది. కానీ ఈరోజు మాత్రానికి అలా ఏమీ అనిపించలేదు. మా వారు వెళ్ళి అక్కడ కూర్చోపోండి అనంగలోనే ఎప్పుడు పిలుస్తారా అనేది ఫీలింగ్ ఏర్పడింది. పోయి ఒక్కదాన్నైనా కూడా కూర్చొని వాళ్ళందరినీ పిలిచాను నేనే. నా ఎమ్మటి కూర్చుందిరాండి అని పెద్దవాళ్ళు అక్కడికి వచ్చారు. వాళ్ళందరినీ పిలిచి నేనే కూర్చోమన్నాను. అందరితో నేనే ఫస్ట్ మాట్లాడినా. అక్కడ కూడా మాట్లాడేసరికి అందరూ మా వార్డులో ఉన్న ప్రజలందరూ వచ్చారు. వాళ్ళకి ఏమేమి సమస్యలు ఉన్నాయో అవన్నీ దరఖాస్తుల మాదిరిగా తీసుకొని మళ్ళీ మున్సిపాలిటీ ఆఫీస్ కాడికి పంపించాను. ఈ ఫీలింగ్ అనేది నాకు ఇక్కడికి వచ్చాక ఇలా ఏర్పడింది. మంచిగా అనిపించింది. ఈ స్టేజ్ ఫియర్ అనేది ఎక్కువగా లేదు. ఇంకా కొంచెం ఇంప్రూవ్ కావాలని నేను అనుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. అన్న నేర్పించినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకే, మా ఊరు అని కాదులే కానీ మీరు ఇట్లా నేర్పించినందుకు చాలా చాలా ధన్యవాదాలు.